నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. ప్రేమ ఎంత అమృతమైన పదం అంటే ఇది. ప్రేమకు మించింది ప్రపంచంలో మరొకటి లేదు అంటే వాస్తవం 100% కూడా. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రేమ, తల్లి ప్రేమ, చెల్లి ప్రేమ, అన్న ప్రేమ, తండ్రి ప్రేమ, బిడ్డ ప్రేమ, బంధువు ప్రేమ, స్నేహంతో ముడిపడి ఉన్న ప్రేమ, ఇలాంటివి ఎన్నో. సో ప్రేమ కోసం మనం చాలా సినిమాలు చూస్తుంటాం, ఏదన్నా చేస్తాం, ఎంత దూరం అన్నా వెళ్తుంటాం, సాధించుకుంటారు, ప్రేమని గెలిపించుకుంటారు. కులాలు, మతాలు, రాష్ట్రాలు, దేశాలు ఏవి కూడా ఆ ప్రేమకు అడ్డుకట్ట వేయలేవు. వేసేరని చూసినా వాళ్ళే ఇబ్బంది పడతారు, కానీ ప్రేమ ఎప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితి ఉండదు, మెజారిటీ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రేమ అంశం ఎందుకు తీసుకొస్తున్నామంటే, పాక్ ఇండియా ఈ ప్రేమకి వారధులు. ఏంటి పాక్ ఇండియా, ఏంటి ఇండియా పాకిస్తాను మళ్ళీ ఏమైనా అభిమానంగా లేకపోతే స్నేహపూర్వకంగా ఎటువంటి వివాదాలు లేకుండా ఏమైనా సంప్రదింపులు చేసుకుంటున్నారా, ఏమైనా ప్రత్యేకమైన మీటింగ్లు ఉన్నాయంటే అది కాదండి. బజరంగి భాయిజాన్ చూసారా మీరు? బజరంగి భాయిజాన్లో సల్మాన్ ఖాన్ ఒక అమ్మాయి తప్పిపోయి ఇంటికి వచ్చేస్తే ఆమెను తీసుకువెళ్ళి వాళ్ళ తల్లికి అప్ప చెప్పడానికి ఎంత శ్రమ పడతాడండి హీరో సల్మాన్ ఖాన్. అదొక అద్భుతమైన సినిమా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. అదొక అద్భుతమైంది. సో అలాంటిదే ఇప్పుడు ఒక ప్రేమికుడు తన ప్రియురాల కోసం పాకిస్తాన్కి బయలుదేరాడు. ప్రేమకు హద్దులు లేవు అంటారు, కానీ ఇక్కడ సరిహద్దులు కూడా లేవు. ఓ విచిత్రమైన ప్రేమ సరిహద్దులను కూడా దాటిస్తుంది. ప్రియురాల్ని కలవాలనే ప్రయత్నం ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది. పాక్లోకి అక్రమంగా ప్రవేశించడానికి యువకుడి ప్రయత్నం, విశాఖ నుంచి బికనీర్ వచ్చి పాక్కు వెళ్ళే ప్రయత్నం, అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. ఇలా ఒక్కసారి కాదు, ఇది రెండోసారి. ప్రేమ కోసం అట, ప్రేమ కోసం ఒక యువకుడు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళే ప్రయత్నం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయండి బార్డర్లోని? ఏం జరుగుతున్నదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కనిపించినా సరే తోట దిగిపోద్ది, ఇంకా అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. సో అదృష్టవంతుడు, ఇంకా వాళ్ళకి చిక్కాడు, బతికే ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అసలు ఎవరు అమ్మాయి, ఎవరు, ఎందుకు వెళ్తున్నాడు, రెండోసారి ఎందుకు వెళ్ళాడు, ఇబ్బంది ఏంటి, అసలు ఎవరు ఇతనికి సహకారం చేస్తున్నారు? ప్రాణాలకు కూడా తెగించి తీసుకువెళ్ళే శక్తి ఎవరికి ఉందంటే ఆ ప్రేమకే ఉంది, ఈ ప్రేమకే ఉంది. ప్రాణాలను కూడా అతను లెక్క చేయటం లేదంటే సరే. ఆయన తర్వాత కాలంలో ఇంకోటి ఏదో ముద్ర వేశారు, అది ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఏమైంది చూద్దాం. 2017లో పాక్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి యువకుడు 2017, 2021 వరకు కస్టడీలోనే. మళ్ళీ అదే ప్రయత్నం చేయడంతో అందరికీ డౌట్. 2017 అండి, 17లోకి పాక్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు, కస్టడీలోకి తీసుకున్నారు. 2021 వరకు కూడా కస్టడీలోనే ఉన్నాడు. మళ్ళీ అదే ప్రయత్నం చేయడంతో అందరికీ డౌట్. యువకుడిని గట్టిగా ప్రశ్నించిన భద్రతా సిబ్బంది. పాకిస్తాన్ మహిళను ప్రేమిస్తున్నానన్న ఆంధ్ర యువకుడు, ఎక్కడ వ్యక్తే కాదైనా, ఆంధ్ర యువకుడు పాకిస్తాన్ మహిళని నేను ప్రేమిస్తున్నాను, నన్ను చంపినా పర్లేదు, నాకు ఆ అమ్మాయి కావాలి, ఆమె లేకపోతే నేను బతకలేను, ఎలాగన్నా చచ్చిపోతాను, కాబట్టి మీరే చంపియండి అని చెప్పి తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది రెండోసారి. అసలు లవ్ స్టోరీ విని షాక్ అయిన భద్రతా సిబ్బంది. ఏంటి పాక్ ఏంటి, లవ్ స్టోరీ ఏంటి, నువ్వు ఆంధ్ర అబ్బాయి అంటున్నావు, పాకిస్తాన్లో నీకెలా పరిచయం అయింది? సరే ఫేస్బుక్, ట్విట్టర్ ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ మాధ్యమాలన్నీ. ఇప్పుడు ఎక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, ఎవరెక్కడికి వెళ్తున్నారో, ఎవరెక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియని పరిస్థితి అలా తయారైపోయింది. జనరేషన్లు మారిపోయినాయి. సరే అది మంచి జరిగితే పర్వాలేదు, ఏదో జరగరాని జరిగితే జీవితాలు నాశనం అయిపోతాయి. సరే ఇతను చెప్పిన మాట అది, పాక్లో అమ్మాయిని ప్రేమించాను, మేము ప్రేమించుకున్నాం, నేను అక్కడికి వెళ్తానని. ఇక లవ్ స్టోరీ విని షాక్ అయిన భద్రతా సిబ్బంది. ప్రియురాలు ఎక్కడ ఉంది అనే వివరాలపై లేని స్పష్టత. ఒకవేళ తెలిసినా సరే వాళ్ళు పైకి చెప్పరండి, ఏ అమ్మాయిని కూడా బయట పెట్టరు, ఏ సిబ్బంది అయినప్పటికీ కూడా. బయటగా ఫోటోలు వేయడమో, లేకపోతే ఇంకోటి చేయడమో, లేకపోతే ఈయన ప్రేమిస్తున్నాడమ్మా నువ్వు ఎక్కడున్నా నువ్వు రా అని చెప్పి వీళ్ళు ఫోన్ చేయడం, ఇలాంటి చేయరు. అసలు ఏంటి వాస్తవం ఏంటి కాదని తెలియాలి కదా. సో బజరంగి భాయిజాన్ను తలపిస్తున్న యువకుడి కథ. రియల్ లైఫ్లోనూ ఇలాంటి ఘటనే, విషయం వేరైనా సందర్భం ఒకటే. రీల్లో పాప కోసం, రియల్గా ప్రియురాలి కోసం. ఇక బార్డర్ దాటడానికైనా సిద్ధమేనంటూ కల్మషం లేని ప్రేమ. ఈ బార్డర్లలో దాటేందుకైనా సరే సిద్ధమేనన్న కల్మషం లేని ప్రేమ. బార్డర్ దాటడం అంటే ప్రాణాలకి తెగించడం. ఎక్కడికి వెళ్ళాలి బార్డర్, ఏ బార్డర్ నుంచి దాగాలి, అసలు బార్డర్ దాటనిస్తారేంటి?
ఈ పెహల్గాము దాడుల తర్వాత మరింత దారుణంగా ఉంది అక్కడ సెక్యూరిటీ. అసలు చిన్న చీమ కూడా సరే కదలడానికి వీలు లేదు, అంత దారుణంగా బందోబస్తు పెట్టారు. అయినా సరే ఇతను సిద్ధపడిపోతున్నాడు. కట్ చేస్తే ఇది ఈ ట్విస్ట్ చూడండి. అసలు ఇది ఏంటి, ఇదంతా కట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. మరి అది నిజమో ఇలాగని వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి అన్నది వాళ్ళకే తెలియాలి. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయంటున్న కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నుంచి బికనీర్ చేరుకుంటున్న కుటుంబ సభ్యులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బికనీర్ వెళ్తున్నారు, బికనీర్ చేరుకుంటున్నారు. ఆయనకి మానసిక సమస్యలు ఉంటే 2017 నుంచి 21 వరకు వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? సరే 21 నుంచి ఇప్పుడు వరకు ఉన్నాడు, మళ్ళీ రెండోసారి ప్రయత్నిస్తున్నాడంటే పాకిస్తాన్కి మానసిక స్థితి బాగాలేనప్పుడు పాకిస్తానే ఎందుకు ఎంచుకుంటాడు అతను? వేరే దేశం వెళ్ళొచ్చు కదా, వేరే రాష్ట్రం వెళ్ళొచ్చు కదా. అంటే ఈయన వెనకాతల ఏదో నిగూఢమైన ప్రేమ రహస్యం ఉంది, అది చెప్పుకోలేకపోతున్నారు. 2017 అంటే 2026కి వచ్చేస్తున్నాం చూడండి. సుమారు 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు వెయిట్ చేశాడు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. మరి నిజంగా ఆ ప్రేమ నిజమైతే మరి ఆ ప్రేమలాగా ఆగిపోవాల్సిందేనా? అసలు ఆ అమ్మాయి ఎవరు, ఇతని వేదన ఏంటి, ఈ ప్రేమ మరి సఫలమవుతుందా విఫలమవుతుందా చూడాలి.